ఏం చేశాడు? టక్కన బీజేపీ పార్టీకి పోయాడు. అలా ఎవరు తెలుగుదేశంతో లేని దగ్గర ఇవన్నీ కళ్ళ ముందు కనబడుతుంటే కాంగ్రెస్ పునరావాస కార్యక్రమం. ఇప్పుడు నేను ప్రతి విశ్లేషణలో చెప్తాను. 45 స్థానాలలో జీవితంలో తెలుగుదేశం 1983 నుంచి ఈ రోజు దాకా గెలవలే. సో అక్కడ గ్యారంటీగా ఉదాహరణకి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్లు అందరూ కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళే. వాళ్ళకి ఈసారి టికెట్లు లేవన్నప్పుడు రాజకీయ క్షేత్రంలో ఎవడు వాలంటీర్ రిటైర్మెంట్లు తీసుకోరు, రిటైర్ అయ్యమని చెప్పరు. అలా మోతీలాల్ ఓరాలాగాను కరుణానిధి గారి లాగా. సో అలాంటివి మనకు కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు వీళ్ళకి పునరావాస కార్యక్రమం కాంగ్రెస్ ఆల్టర్నేట్ అవుతుంది. ఆల్టర్నేటివ్ అయితే ఏమవుతుంది? ఇప్పుడున్న సిచ్యువేషన్లో 10 ఏళ్ళు బట్టి భరించిన బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలను చూసిన తెలుగుగడ్డ ఇద్దరూ ప్రత్యేక హోదా విషయంలో కానీ రాష్ట్ర విభజన సమస్యల మీద కానీ చిత్తశుద్ధి లేని వాళ్ళ కింద ఎస్టాబ్లిష్ అయినప్పుడు గ్యారంటీగా ఓట్లు ఎక్కడి నుంచి పడతాయి? వాళ్ళు కేవలం మేము ఉన్నామని మా అమ్మ అనిపించుకోవడానికి నిలబడతారు. నిలబడింది ఏమవుతుంది ఎవరికి? ఆ చిన్నపిల్లలను చేసి అమాయకంగా ఒక మాట చెప్తే నేను ఓటు బ్యాంక్ చేయాలని చెప్పే పవన్ కళ్యాణ్కి ఉపశమనం కలిగించడానికి కాంగ్రెస్ ఓటు బ్యాంక్ చేల్చడానికి మాత్రమే అక్కడ పునఃప్రతిష్ఠించబడుతుంది. ఇందులో ఇటు తిరిగే షర్మిలం ఎక్కడి నుంచి వచ్చింది? ఏడ కనీసం కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయలే. ఇక్కడ కనీసం సంక్రాంతికి చేస్తుందట. ఈ టాక్ గురించి అలా భౌగోళిక ఛానల్లో చెప్తారు. మొత్తం ఇక్కడ చెప్పిన దానికి అన్ని అబద్ధాలు జరిగాయి కదా షర్మిలమ్మ విషయంలో. పైపచ్చు షర్మిలమ్మ లాస్ట్ ప్రెస్ మీట్ నాకన్నా నీకు ఎక్కువ తెలుసమ్మా. షీఎస్ సెంట్రిక్గా పొంగులేటి గారు చుట్టూ పరిభ్రమించేలాంటి ప్రెస్ మీట్ అయినా లేకపోతే ఆవిడ ఇండిపెండెంట్ ఎబిలిటీస్ క్యాపబిలిటీస్ ప్రూవ్ చేస్తూ మాట్లాడిన ప్రెస్ మీట్. ఏదైతే కార్యం సిద్ధించాలో ఆ కార్యం సిద్ధించి పెట్టింది పొంగులేటి గారికి గమ్ము నుండి. ఏదో అదర్వైజ్ పాలేరో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో 2-3 నియోజకవర్గాలు నిజంగా ప్రభావితం చేసే సిచ్యువేషన్లో గమ్మును కూర్చుంది. దానికి తగ్గట్టు ఆ పార్టీ ఈ రోజుకి కూడా విలీనం కాలే. షీ హ్యాడ్ అన్ ఇండివిజువల్ ఎంటిటీ. సో ఇండివిజువల్ ఎంటిటీలో జనవరి ఫిబ్రవరి పేకల మీద కుతుకుల్లోకి వచ్చినప్పుడు ఎవడో తీసుకొచ్చి షర్మిల గారిని నిలబెట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి విన్యాసాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ స్ట్రాటజికల్గా చేయదు. రెండోది అక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి. ఆ ఛానల్లో చెప్పినట్టు వాళ్ళు తల్లి కొడుకు అక్క చెల్లి అందరూ జుట్లు పీకేసుకున్నారు, చచ్చిపోయారు బతికారు అని ఆ డైలీ సీరియల్ నడిపించుకోవడానికి బాగుంటాయి తప్ప నిజంగా అవి వాస్తవానికి చాలా దూరంగా ఉంది. ఓకే, అది చేత ఇవాళ షర్మిల గారి అబ్బాయికి ఎవరితో పెళ్ళి అవుతుందో అందరికీ తెలిసిన విషయమే. వీళ్ళు చెప్పిన కథ ఏంటి? ఆ కథకి దీనికి ఎక్కడ అలైన్మెంట్ లేదు, సింకు లేదు. ఇలాంటి అబద్ధాల పునాదుల మీద ఉన్న భౌగోళికాలను నమ్ముకుని జగన్మోహన్ రెడ్డి లెటడు షర్మిలమ్మ లెటర్లు ముందుకు రాజకీయాలు చేయరు. ఏపీలో తెలుగుదేశం జనసేనకి సంబంధించి అసలు ఎన్ని సీట్లు ఇచ్చే అవకాశం ఉంది? 60 ఇస్తారు. ఎందుకంటే 40 స్థానాల్లో జీవితంలో తెలుగుదేశం గెలలేదు. ఆ 45 ప్లస్ 10-15 పడేస్తారు. మొత్తం 60 పండుగ చేసుకోమని. ఓకే, అంతకని ఇంకెళ్ళలేదు. సో అవి జనసేన గెలుస్తుంది ఇటు వస్తే. ప్లీజ్, మీకు 2 జాతీయ పార్టీలు ఉంటాయి, అది కాంగ్రెస్ అన్ని బీజేపీ అన్ని. తెలుగుదేశానికి డెంట్ కొట్టడానికి ఆనాడు కాంగ్రెస్ ప్రజారాజ్యం ప్రదర్శించింది, దానికి వాళ్ళ అన్నయ్య గారు. ఈరోజు బీజేపీ పార్టీ తెలుగుదేశాన్ని కబలించడానికి జనసేన అన్నదాన్ని ప్లాంట్ చేసింది. వాళ్ళకి రూట్ మ్యాప్ ఇవ్వండి అని, కానీ నా పని నేను చేసుకుంటానన్న మాట ఈరోజు దాకా పవన్ కళ్యాణ్ చేయడు. వాళ్ళు రూట్ మ్యాప్ ఇస్తే ఏ ఆట ఆడమంటే ఆట ఆడతాడు. వాళ్ళు కబలించే ఆట మొదలెట్టారు. తెలుగుదేశాన్ని ఎత్తుకెళ్ళిపోయేదాకా అక్కడికి నిద్ర పట్టదు. అది జరుగుతుంది. అది జరిగేదాకా మనకు ఓపిక కావాలి. అంతేకాని ఇది వీళ్ళతో ఏదో అయిపోతుంది అయితే గీతే ఈ కథలన్నీ అనవసరం. రైట్. ఒకవేళ అంటే ఈ అలయన్స్ లో ముందుకు వెళ్ళి గెలిచిన తర్వాత సీఎం పదవి చెరి సగం 2.5 సంవత్సరాలు పంచుకోవాలి అని చెప్పి జనసేనకు సంబంధించి హరిరామ్ జోగే గారు చెప్పే ఆ మాటలని ఎలా చూడాలంటే, మొదటిదానికి దిక్కులేటారు కానీ కడదానికి కళ్యాణం అన్నట్టు వెనకటికి. అలాగా ముందు గెలవమని తర్వాత మాడదాం. ఎన్ని ఎవరైనా అవుతారు. వాళ్ళకి ప్రజాస్వామ్యం మీద గౌరవం కన్నా ప్రజాస్వామ్యంలో ఉన్న షార్ట్ కట్స్ బాగా నచ్చాయి. అందుకే జనసేన తెలుగుదేశం అలానే అయ్యాయి. ఎందుకు? వీళ్ళిద్దరూ చేసి చిన్నపిల్లల రాజకీయం. లోకేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన అధినేత, లోకేష్ జనరల్ సెక్రటరీ తెలుగుదేశం. ఇద్దరు గెలిచారా? గెలవలే. కానీ లోకేష్ ఎమ్మెల్సీ అయిపోయి మంత్రి అయిపోయాడు. అది షార్ట్ కట్ మెథడ్ అంటారు. అది నచ్చింది పవన్ కళ్యాణ్కి, అందుకని అలానే అయ్యాడు. మనం కూడా గెలిస్తే ఎమ్మెల్సీ కింద దేని కింద లాగేస్తారని. ఎందుకంటే 2 నియోజకవర్గాల్లో ఓడిపోయాడు. 2 నియోజకవర్గాల్లో ఒక్కొక్కసారి ముఖం చూపించాడు ఈ 5 ఏళ్ళ టెన్యూర్లో. క్షేత్రస్థాయిలో ఓడిపోయిన దగ్గర నిరంతరం నిటారుగా నిలబడి పనిచేస్తే కన్సిడరేషన్స్ ఉంటాయి. అవి ప్రజాస్వామ్యంలో పార్టీలు అధినాయకులు చేసే పనులు. ఏ పులివెందులో జగన్మోహన్ రెడ్డిని, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా ధిక్కరించే వాళ్ళు, దాటికి వెళ్ళే వాళ్ళు ఉంటారా? వాళ్ళు ఉంటే హోమ్ గ్రౌండ్స్ అవి. అక్కడ మ్యాచ్లు ఆడితే టెండూల్కర్ ముంబైలో ఆడితే సెంచరీ, సౌరవ్ గంగూలీ బెంగాల్లో ఆడితే సెంచరీ. అంతేకాని కరణ్ నాయర్ లాగా ఒకే మ్యాచ్కి తీసుకొచ్చి 300 కొట్టిన నెక్స్ట్ మ్యాచ్ ఉంటానో ఉన్నట్టే ఉండడు. టాస్క్ డిప్లాయ్ చేసిన వ్యక్తులు పవన్ కళ్యాణ్ ఆనాటి ప్రజారాజ్యం. చేత టాస్క్ని ఎలా ఫుల్ఫిల్ చేస్తారన్న విషయంలో ఒకటి చర్చిస్తే బాగుంటుంది. అంతేకాని వీళ్ళు రాజకీయ పునరాగమనం, రాజకీయ క్షేత్రాలు వీళ్ళు ఉద్ధరించి ఊళ్ళు వెళ్తారంటే జరగని పని. రైట్. ఏపీ విషయానికి వస్తే ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో మొన్న విడుదల రజనీ గారు మంత్రి
అలాగే ఇంకొంతమంది మంత్రులకు కూడా నియోజకవర్గ మార్పు తప్పదు, అనివార్యం అని చెప్పి వస్తున్న సంకేతాలు. లోకల్ క్యాడరు ఏ విధంగా సపోర్ట్ చేస్తది? వాళ్ళకి గెలుపు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఎందుకు అంటే ఈ 5 ఏళ్ళు ఒక నియోజకవర్గంతో అంటిపెట్టుకొని ఆ సమస్యలన్నీ చూసుకొని ఎక్కడ ఏం చేశాము, ఇంకా చేయాల్సినవి ఏంటి అనే ఒక అవగాహనతో ఉంటారు. సడన్ గా తీసుకెళ్లి కొత్త నియోజకవర్గంలో వేయటం వల్ల కోర్స్ అక్కడ ఉన్న సెకండ్ లేయర్ తో మళ్ళీ కొంత కొత్త వాతావరణము, ప్రజలతో కూడా కొత్త వాతావరణం, ఇలాంటివన్నీ ఎలా అధిగమిస్తారు జగన్మోహన్ రెడ్డి లేదంటే ఎమ్మెల్యే? ఇందులో అధిగమించడం ఏం లేదు. ఆదిమూలపు సురేష్కి ఎర్రగొండపాలెం నుంచి కొండేపల్లి పని చేసుకున్నాడు. 2 రోజులు తెలిసిపోద్ది క్యాపబిలిటీ ఏంటి, కాంపిటెన్సీ ఏంటి, కెపాసిటీ ఏంటి అని. అక్కడ ఆల్రెడీ 3-4 ఎమర్జీ ఉన్నారు. గ్యారంటీగా రీప్లేస్మెంట్ ఆయన కాల్ తీసుకోగలుగుతాడు. అలాగే విడుదల రజని ఏదో ఫ్లోలోను ఫ్లూగ్గాను గెలిచిన ఆవిడ ఒరిజినల్ ఎబిలిటీస్ క్యాపబిలిటీస్ అందరికీ తెలుసు అక్కడ. సో గ్యారంటీగా అది పల్నాడు అంతా వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది. అక్కడ పెన్నెల్లి గారిని, అంబటి గారిని, అలాంటి ఇతర మహారాజులను చాలామందిని ఆపి మినిస్టర్ లెవెల్స్ వచ్చింది. అందులో ఈవిడికి గోల్డెన్ జాక్ పట్టు వచ్చింది. సో ఇది ఎంతవరకు సస్టైన్ అవుతుందో ఆయనకి మనందరికన్నా ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. సో ఆయన పాల పొంగు రాజకీయాలు చేయట్లేదమ్మా. అలా రోజా గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు చూడు, ఒక లీటర్ పాలని మరగబెట్టి ఒక గ్లాస్ అయితే కానీ తాగడట ఆయన. అంటే నీళ్లు మేఘళ్ళు ఈ చెదరలో ఆయన నమ్మడు. సో అప్పుడు ఏమవుతుంది, ఒరిజినల్ ఎబిలిటీ ఏంటి అన్నది ఒక లీటర్ పాలు మరిగిస్తేనే దాని సామర్థ్యం తెలుస్తుంది. ఆ సామర్థ్యంతో పనిచేస్తాడు. ఓకే. సో ఈ మార్పులు కూడా చివరి వరకు అలానే ఉంటాయని తెలుసు. గ్యారంటీగా ఉంటున్నా. నేను ఎప్పటి నుంచో నా పాత విశ్లేషణలు ఎవరు చూసినా చెప్తారు, 80 మందిని ఎత్తిసిరేస్తారు జగన్మోహన్ రెడ్డి అని. క్యాచ్ పెట్టుకున్నాడు. దురదృష్టం కాదు. ఓకే. సో అంటే ఇది మంత్రులు 5 ఏళ్ల నుంచి ప్రజల్లో ఉన్నామని చెప్పి వీడియోలు, ఫోటోలు పొద్దున్న లేస్తే వాళ్ళ ఫేస్బుక్, ట్విట్టర్లలో పెట్టుకునే వాళ్ళు నిజంగా అంత షోప్టప్ పాలిటిక్స్ అయినా వాళ్ళు ఇంతకాలం చేసింది అని. అదే ఇప్పుడు నిజం అవుతుంది కదా. షోపటప్ గలకే వాళ్ళు పీడిపడుతుంది. ఒళ్ళు దగ్గర పని చేసిన వాళ్ళందరికీ కన్సిడరేషన్స్ ఉన్నాయి. అక్కడ గుడివాడ అమర్నాథ్ గారు అనకాపల్లి నుంచి గాజువాకి ఇద్దాం అనుకున్నప్పుడు ఎంపీ టికెట్ అడుగుతున్నారు. ఆ ఎంపీ టికెట్ విషయంలో కూడా క్లారిటీ లేదు అని చెప్పి మంత్రులకి ఇలాంటి పరిస్థితి ఉంది. పరిస్థితి ఏం కాదమ్మా. ఇప్పుడు మీకు జాగ్రత్తగా గమనించండి. ఒకటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి అండ్ తెప్పిరెడ్డి నాగిరెడ్డి గారు, వీళ్ళిద్దరు ఎవరెవరి మీద గెలిచారు? ఒక లోకేష్ మీద, ఇంకోడేమో పవన్ కళ్యాణ్ మీద గెలిచారు. వాళ్ళే నాకు అక్కర్లేదు అనుకుంటున్నాడు. ఎందుకు? నేను ఇందాక చెప్పిన ఫార్ములా, లీటర్ పాలు మరుగుతున్నప్పుడు ఒక గ్లాస్ అయ్యేదాకా ఓపిక ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డి. ఆ లీటర్ పాలు ఇలా పొంగుగానే అరే ఇంత మనకన్నా పాలు కన్నా ఎక్కువ ఉందని భ్రమించే వాళ్ళు వేరే వాళ్ళు. ఆ వేరే వాళ్ళ లిస్టులు జగన్మోహన్ రెడ్డి లేడు. అందుకనే డెంట్ ఎక్కడ పడాలో అక్కడ టంగుమని డెంట్ తీసి చూపిస్తున్నాడు. అట్ ద కాస్ట్ ఆఫ్ లీడర్స్ అన్న దగ్గర పార్టీని భరించట్లేదు. ఆయన ఎక్కడి నుంచి చేసుకోడు రాజకీయం. చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పునన్నింటినీ ఇంప్రూవ్డ్ వెర్షన్స్లో చేస్తే పార్టీ పట్ల ఎలాగ ఉంటుంది అనడానికి ఇది ఒక బెంచ్ మార్క్. ఇవాళ మీకు చెప్తున్నాను, ఈ 67 స్థానాలు 70 స్థానాలు బీసీ సామాజిక వర్గంకి ఇచ్చి కనుక సత్ఫలితాలు జగన్మోహన్ రెడ్డి కనుక పొందితే ప్రతి పార్టీ గుణపట్టాలు నేర్చుకోవాల్సిందే. ఇఫ్ యూ టోలరేట్, నెత్తి వాసిపోతుంది. టాలరెన్స్ వల్ల వచ్చే ఉపద్రవాలు పార్టీలకు చాలా ఎక్కువ ఉంటున్నాయి. టాలరేట్ చేయకపోతే కొత్త నాయకత్వం ఆటోమేటిక్గా ఎమర్జ్ అవుతుంది. ఆ కొత్త నాయకత్వంతో ఏంటవుతుందంటే పని చేయడం చాలా సులువు అవుతుంది. ఓకే. ఈ అసంతృప్తులని ఎలా సద్దుమణిగించే అవకాశం ఉందంటారు? ఎందుకంటే పార్టీకి డ్యామేజ్ చేసేవి ఎక్కువగా ఉంది. ఇక్కడ కేసీఆర్ చేసుకున్న పిచ్చి పని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేయడు. పోతే దరిద్రం వెళ్ళిపోయింది అనుకోండి. ఇలా ఒరిజినల్గా ఆయనతో పెట్టి ఇప్పుడు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రజలు అందరూ తిట్టకుండా తిట్టినోళ్ళే కదా. ఇవాళ వాళ్ళ పునరావాస కార్యక్రమం ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళు రేపు తీసేయవచ్చు. వాళ్ళకి టికెట్ లేదనుకో పోయారు, యాజ్ యూజువల్ తిడతారు. కానీ ఇంకో కొత్త నాయకుడు అక్కడ వచ్చాడు కదా. ఎలా ఉండబోతుంది అంటారు జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో? అంటే ఇట్స్ టూ ఎర్లీ, బట్ ఆయన ఆల్రెడీ గ్రౌండ్ లోకి దిగేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 110-120 గ్యారంటీ గవర్నమెంట్ అన్నట్టు కనబడుతుంది. ఈసారి అంత ఊగిపోవలసిన అవసరం ఎవరికి ఉండదు. రైట్. నిన్న మొదటిసారి ఐ థింక్ ఆయన ఈ 11 మంది నియోజకవర్గాల్లో మార్పులు చేసిన తర్వాత వచ్చిన సర్వే టైమ్స్ నౌది మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాబోతుంది అన్న ఇలాంటి సర్వేలు ఇక్కడ ఎలక్షన్స్ లో వచ్చినాయి చూసిన తర్వాత అసలు నమ్మాలా అనే క్వశ్చన్ మార్క్ చాలా ఇక్కడ చెప్పింది. బట్ ఓవరాల్ గా చాలా సర్వేస్ నిజం కాలేదు కదా, అక్కడ కూడా కాదేమో. టీడీపీ జనసేన కాదు ఇక్కడ ఈ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి దరిద్రంలో ఇంకో దరిద్ర కొట్టు కారణం ఏంటంటే ఈ ప్రాపర్ సర్వేలు అవి చేయించుకుని ప్రజలను ఓదరగొట్టకపోవడం. ఓకే, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద సెట్ బ్యాక్. తర్వాత మీకు సోషల్ మీడియా హల్చల్ చేస్తున్న దగ్గర సోషల్ మీడియా అంతా చూసుకుంటున్నాం అని చేస్తున్న ఓవర్ యాక్షన్ బ్యాచ్ మాటలు నమ్మి మోసపోయింది బీఆర్ఎస్ పార్టీ. నిజంగా సోషల్ మీడియా యాక్టివిటీ ఏమీ లేదు. చేసిందంతా యాక్టివిటీ చేసిందంతా కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు రిజల్ట్స్ చూశారు.
వీళ్ళు చేస్తున్నామని నమ్మించి మోసం చేశారు. అవి అబద్ధాలని కేసీఆర్ గ్రహించలేదు. అది వాళ్ళ కర్మ, అంతకన్నా ఇంకేం చేయలేం. కానీ సోషల్ మీడియాలో ఇంకోటి చెప్పనా, కొన్ని సోషల్ మీడియాలో పనిచేసినవి పర్ఫెక్ట్ బైట్స్ ఉన్నాయి. ఎత్తుపోయిందిరా పని అయిపోయింది, మీరు ఎందుకు పనికిరాని అలాంటి వాళ్ళ మాటలు నమ్మక. ఇప్పుడు సే ఫ్రెండ్స్ నీకో నాకో ఎవరికో ఇచ్చింది పర్ఫెక్ట్ బైట్స్ తీసుకెళ్ళి బాబు ఇలా కొంప మూలిపోయేలా ఉంది, ప్రాణాలు పోయేలా చచ్చిపోయేలా ఉన్నాడు, ఆడైతే దరిద్రం అని ఆయన తీరే బాబు అని చెప్పినా సరే ఏం పర్లేదని మనం గెలుస్తాం, మ్యాజిక్ జరుగుతుంది, మనం గెలుస్తామని F2 సినిమా ఫ్రస్ట్రేషన్ అంతా లోపల దాచుకుంటే ఏమైందో తెలుసు కదా. అది మంచిది. ఇలాంటి ఫ్రస్ట్రేషన్ దాచుకోవడం అన్నది జగన్మోహన్ రెడ్డితో ఉండదు. తోలు చెమిడీలు తీసే కార్యక్రమం ఉంటుంది. లాస్ట్ అసెంబ్లీ సెక్షన్ తర్వాత బయటకు వచ్చి మీటింగ్ పెట్టాడు వాళ్ళందరినీ కూర్చోపెట్టి, పేరంటానికి పిలిచి అప్పుడే ఇచ్చేసాడు అందరికీ వాయినాలు, మీకు సభకు నమస్కారం, మీ పని చూసుకోండి పైకి వస్తారని. వైసీపీ చేయిస్తున్న సర్వేలు ఇవన్నీ నమ్మాల్సిన అవసరం నమ్మకండి అని చెప్పి సర్వేలు మీకు అనవసరం, మూసుకొని పని చేయండి. గ్రౌండ్లోకి వెళ్ళరు మీరు. గ్రౌండ్లోకి వెళ్ళకుండా ఆడ ఏ సర్వే చేయించుకుంటారు, నీకు అట్లీస్ట్ సర్వేనే చేయించుకుంటారు కదా, నువ్వేనే చేయించావు. ఓకే నీకు ఆ గుదిబండి రాఘవేంద్ర శర్మ గారు ఉన్నంత కాలం నీకు ఏ పని అవ్వదు. అదైతే పక్క. చిన్నపిల్లలతో రాజకీయాలు ఈ దైద్యానికి. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా యొక్క హవా ఈ ఎలక్షన్స్ లో తారాస్థాయిలో చూసాం. అన్ని పార్టీలు కూడా ఈ మీడియాస్ ని యూటిలైజ్ చేసుకున్నంతగా నాకు తెలిసి ఇంకే స్ట్రీమ్ ని కూడా నమ్మలేదు. ఏ పార్టీ ఎందుకు ఫెయిల్ అయింది, ఏ పార్టీ ఎందుకు సక్సెస్ అయిందంటే లాస్ట్ 2 months గురించి మనం మాట్లాడుకోవాలి. కాంగ్రెస్ చేసిన సోషల్ మీడియా క్యాంపెయిన్ లో బీఆర్ఎస్ ఎందుకు వెనకబడింది, ఎక్కడ చతికిల పడింది అని అనుకోవచ్చు. మీ ఉల్లంఘన వాళ్ళని నమ్మినందుకు, నిజంగా నిస్వార్థంగా పనిచేసిన వాడికి పార్టీ కన్సిడరేషన్ ఇవ్వనందుకు. ఇది తెలుసుకుంటే చాలా, అంతకన్నా ఇంకేం లేదు. ఓకే. యూనివర్సిటీ పిల్లలు మొదట్లో నేను డిబేట్లకు వెళ్తే ఒక 10-15 మంది వీళ్ళతో ఎలా ఎదుర్కోవాలన్నది ఉండేది. తర్వాత వాళ్ళు ఎవరు ఏం లేక ఇది చేస్తున్నాడు రా బాబు అని చెప్తే మాకు నెత్తికి కండువలేసి ఈడు అమ్ముడిపోయాడు ఆడమ్ముడిపోయాడు తిట్లు తినవలసి వస్తుంది. చేసి చెప్పడం కూడా తప్పేది మా బతుక్కి. నిజంగా చెప్తున్నా, ఇది గ్రహించకుండా వాళ్ళు ఫ్రిక్షన్లు పెట్టుకొని వీడికన్నా ఆడేదిగిపోతాడు, ఆడికన్నా ఈడేదిగిపోతాడు, అందరూ కలిపి పార్టీని దొక్కేశారు. ఇది గ్రహించుకోవట్లేదు. ఖచ్చితంగా ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి ఆ నాయకులు వ్యక్తం చేసే ధీమాని ఎలా చూడాలంటారు? సోమిరెడ్డి గారిని చూడమని చెప్తాను, అంతకన్నా ఇంకేం లేదు. ఆయన చూస్తే తెలిసిపోతుంది సార్ మీలాగే గెలుస్తాం తెలుగుదేశం అన్నది ఆన్సర్ వచ్చేస్తుంది. సోమిరెడ్డి గారు ఖచ్చితంగా ఈసారి గెలుస్తామంటారు. అది ఓన్లీ తెలుగుదేశం ఇంటర్వ్యూలో ఛాలెంజ్ చేశారండి ఆయన. అదే నేను చెప్తున్నాను, అది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే నమ్మగలవు. నీలాంటి అమాయకురాలు ఇంటర్వ్యూ చేసినందుకు నువ్వు కూడా నమ్ము, నేను అంతకన్నా ఇంకేం లేదు. ఒకసారి నమ్ముదాం. నేను ఏదైనా నమ్ముతాను, కానీ యనమల రామకృష్ణుడి సామర్థ్యం అండ్ సోమిరెడ్డి సామర్థ్యం నాకు బాగా తెలుసు. నేను ఖచ్చితంగా ప్రత్యక్ష రాజకీయాలు డాక్టర్లు చూడు కళ్ళు తీసి పరీక్షిస్తారు, అలా నేను నిశ్చితంగా గమనిస్తూనే ఉన్నాను. అలా అశోక్ బాబు ఒకటి తెలుగుదేశంలో. మీకు ఇంకోటి చెప్పనా, గవర్నర్ తాళం పెట్టాడు రా బాబు ఇక్కడ పని చేయనివ్వట్లేదని చెప్పి అమరావతి రాజధానికి ఎత్తుకెళ్ళిపోయిన వాళ్ళు ఒక్క ప్రెస్ మీట్లు ఈరోజు దాకా చెప్పకుండా ఓటుకు నోటు కేసు అనేది దరిద్రానంతటి భరిస్తున్న తెలుగుదేశం వాళ్ళ ఒరిజినల్ పొటెన్షియల్ అండ్ ఎబిలిటీస్కి తగ్గట్టుగా పనిచేయనందుకు వచ్చిన పెనాల్టీ అండ్ కాన్సిక్వెన్సెస్ అండ్ రెప్రికేషన్స్ అవి వాళ్ళే భరిస్తారు, వాళ్ళు భరించుకున్నాను, అంతకన్నా ఇంకెళ్ళి. రైట్. ఇక్కడ సీట్ల మార్పు విషయంలో కొంతమంది గురించి కొన్ని కన్సిడరేషన్స్ చేయాల్సిన అవసరం ఉందంటారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు, షర్మిల గారితో పాదయాత్రలో నడిచిన వ్యక్తి. నారా లోకేష్ పైన గెలిస్తే మంత్రి పదవి ఇస్తానని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట తప్పినట్టే కదా అక్కడ. ఎందుకు ఆయనని పట్టించుకోలేదంటారా? నీకు ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్తానమ్మా. నీకు రేపు దంతెరస్కి నీకు డైమండ్ నెక్లెస్ చేయిస్తానని మీరు ఆయన చెప్తాడు. ఆయన పరిస్థితి ఏంటో నీకు తెలుసు కదా. నెక్లెస్ కొన్నందుకు ఏడాకులు ఇచ్చేస్తావు నువ్వు చెప్పు. సారీ నీకు ఇలా చెప్పకూడదు ఎగ్జాంపుల్, కానీ ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకునే మనసు నీకు ఉంటుంది. ఎందుకు? ఆయనతో నువ్వు ఉన్నావు కాబట్టి. యు నో ఇన్ అండ్ అవుట్ ఆఫ్ వాట్ యువర్ ఎబిలిటీస్ అండ్ క్యాపబిలిటీస్. అలాగే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏ పవన్ కళ్యాణ్ ఒక్కడే నేను టాస్క్ ఫుల్ఫిల్లర్. అక్కడ 2 నియోజకవర్గాల్లో పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, AMH టెస్ట్, RBS, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.